వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే వీడియోలో వచ్చేసి గవర్నమెంట్ అప్డేట్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. ఇందులో వచ్చేసి కేజీబీవీ అంటే కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ దీని నుండి మనకి కొన్ని పోస్టులు అనేవి రిలీజ్ చేశారు. ఏపీ కేజీబీవీ టీచింగ్ రిక్రూట్మెంట్ 2026 ఇది స్టేట్ లెవెల్లో మనకి రిలీజ్ చేశారు. ఇందులో వచ్చేసి 299 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అది టీచింగ్ ఫ్యాకల్టీ కోసం. ఇందులో వచ్చేసి ప్రిన్సిపల్ పోస్టులు 16, పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ గా 98 పోస్టులు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ ఇది వచ్చేసి 133 పోస్టులు ఉన్నాయి. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ వచ్చి 52. అయితే ఈ పోస్టులు అన్ని కూడా మొత్తం 352 ఇవన్నీ కూడా మన డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, జిల్లాల వారీగా డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తున్నారు. అందులో ఇంక్లూడ్ అయినటువంటి డిస్ట్రిక్ట్స్ వచ్చేసి ఈస్ట్ గోదావరి, కోనసీమ, వెస్ట్ గోదావరి, కృష్ణా డిస్ట్రిక్ట్, గుంటూరు. సో ఈ డిస్ట్రిక్ట్స్ కి మొత్తం కూడా మనకి ఇవైతే ఇంక్లూడ్ అయి ఉన్నాయి. నెక్స్ట్ వీటికి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేటప్పటికి టీచింగ్ రిక్రూట్మెంట్ 2026 ఇది వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 27th May 2026 అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 5th June 2026. సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్కెడ్యూల్ వచ్చేసి 9th June 2026 ఇచ్చారు. సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా ఇందులోనే నేను మెన్షన్ చేసేస్తున్నాను. ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇందులో ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడంటే 16th June 2026, అపాయింట్మెంట్ ఆర్డర్స్ 18th June 2026, రిపోర్టింగ్ డ్యూటీ 20th June 2026. దీనికి వచ్చేసి ఎలిజిబిలిటీ అండ్ క్వాలిఫికేషన్ ఇది ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ కి అండ్ ఇంగ్లీష్ మీడియంలో వీళ్ళు టీచింగ్ అనేది ఉండాలి. గ్రాడ్యుయేషన్ లెవెల్ కూడా అంతే. మీరు ఏదైతే డిగ్రీ చేస్తున్నారో అదంతా కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉండాలని మెన్షన్ చేశారు. ఇందులో పోస్టులు వచ్చేసి ప్రిన్సిపల్స్, పీజీటీ అండ్ పీజీ ఏదైతే చేశారో పీజీ అండ్ బిఈడి. సో ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట క్వాలిఫికేషన్స్ వీళ్ళకి. సో ప్రిన్సిపల్స్ అయినా, పీజీటీస్ అయినా, లేదా పీజీ చేసి లేదా బిఈడి చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అండ్ ఉమెన్స్ మాత్రమే దీనికి. అండ్ ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ దీనికి ఉండాలి. సో వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ అండ్ క్వాలిఫికేషన్ అనమాట వాళ్ళకి ఇది. నెక్స్ట్ సిఆర్టీఎస్ బ్యాచులర్స్ డిగ్రీ ప్లస్ బిఈడి. సో సిఆర్టీ అనే పోస్ట్ కి మనకి డిగ్రీ ఉండాలి ప్లస్ బిఈడి. అండ్ పిఈటిఎస్ ఈ పోస్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. డిగ్రీతో పాటు యూజీ, డిపిఈ ఆర్ బీపీఈడి ఆర్ ఎంపీఈడి. సో ఈ క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి ఈ పోస్ట్ కి. ఇది వచ్చేసి ఎన్సిటిఈ నార్మ్స్ ప్రకారంగా మనకి మినిమం పర్సంటేజెస్ అనేవి మెన్షన్ చేశారు. అంటే క్యాస్ట్ బట్టి ఓసీకి అయితే కనుక 50% ఉండాలి, 45% బీసీకి ఉండాలి అండ్ ఈడబ్ల్యూఎస్ 40% ఎస్సీ, ఎస్టీ, డిఏ. సో ఎన్సిటిఈ నార్మ్స్ ప్రకారంగా ఈ మినిమం పర్సంటేజ్ అనేది వీళ్ళు మెన్షన్ చేస్తారు క్యాస్ట్ వైజ్ గా. నెక్స్ట్ ఏపీ టెట్ క్వాలిఫికేషన్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ప్రిన్సిపల్, సిఆర్టీ, పీజీటీ. సో దీనికి వచ్చేసి టెట్ క్వాలిఫికేషన్ అనేది కంపల్సరీ ఉండాలి అని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు. ప్రిన్సిపల్, సిఆర్టీ, పీజీటీ. సో నెక్స్ట్ పీఈటీ, పీజీటీ ఒకేషనల్, నాట్ రిక్వైర్డ్ టెట్. సో ఎవరైతే పీఈటీ, పీజీటీ ఉన్నారో వాళ్ళకి టెట్ అనేది అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరికీ కూడా టెట్ క్వాలిఫికేషన్ అనేది మ్యాండేటరీ అని మెన్షన్ చేశారు. దీనికి ఈ పోస్ట్ కి వచ్చేసి ఏజ్ లిమిట్ 18 years నుండి 40 years ఉంటుంది యాక్చువల్ గా. కానీ డిజాబుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్స్టెండ్ చేశారు 18 to 52 years అనమాట. నార్మల్ గా అయితే 18 to 40 years మాత్రం ఉంటుంది. నెక్స్ట్ దీనికి వచ్చేసి శాలరీ కేజీబీవీ ప్రిన్సిపల్, సిఆర్టీ, పిఈటీ, పీజీటీ పోస్ట్ వీళ్ళకి వచ్చేసి శాలరీ ప్రిన్సిపల్ కి అయితే 34,139 అలా ఉంటుంది. సో ఆ రేంజ్ లో అప్రాక్సిమేట్ గా. నెక్స్ట్ పీజీటీ, సిఆర్టీ, పిఈటీ సో వీళ్ళకి 26K ప్లస్ ఉంటుంది అనమాట. కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ పొజిషన్స్. సో అకాడమిక్ ఇయర్ లో వీళ్ళకి వచ్చేసి ఈ పోస్ట్ అనేది వీళ్ళు చేసే వర్క్ వచ్చేసి ఈ 2026 నుండి 2027 అంటే ఓన్లీ 1 year మాత్రం ఉంటుంది. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఈ పోస్ట్ ఓన్లీ మీరు వర్క్ చేసేది ఓన్లీ 1 year మాత్రమే. సో ఇక్కడ అందుకే మెన్షన్ చేశారు ఇయర్ కూడా 2026 నుండి 2027 ఈ అకాడమిక్ ఇయర్ వరకు మాత్రమే మీరు వర్క్ చేస్తారు, ఓన్లీ 1 year. నెక్స్ట్ సెలెక్షన్ ఇస్ డన్ ప్యూర్లీ
సో మీ మెరిట్‌ని బేస్ చేసుకొని వాళ్ళైతే సెలక్షన్ అనేది జరుపుతారనమాట. అది ఎటువంటి మెరిట్ మీ ఎస్ఎస్‌సి దగ్గర నుండి ఎస్ఎస్‌సి, ఇంటర్, డిగ్రీ మీరిప్పుడు ప్రెజెంట్ ఏదైతే చేస్తున్నారో ఫ్రమ్ ఎస్ఎస్‌సి నుండి ప్రెజెంట్ ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో అక్కడ వరకు కూడా మీ మెరిట్‌ని అనేది చూసి దాన్ని బట్టి వాళ్ళు సెలక్షన్ అనేది ఉంటుంది. దీనికొచ్చేసి రిటన్ ఎగ్జామ్ ఏమీ ఉండదు. ఎవరికైతే మెరిట్ బేస్ మీద తీసుకున్నారో వాళ్ళకి రిటన్ ఎగ్జామ్ అనేది ఏమీ ఉండదనమాట. నెక్స్ట్ దీనికి అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి 300. అందరికి కూడా 300. క్యాస్ట్ కేటగిరీ వైజ్ ఏమీ మనకి పెట్టలేదు. అండ్ ఎడ్యుకేషన్ పేమెంట్. ఇది పేమెంట్ ఎలా చేయాలంటే రిక్రూట్మెంట్ పోర్టల్ అనేది ఒక గేట్‌వే అయితే ఇచ్చారు. సో దాని ద్వారా మనం పేమెంట్ అనేది ఉంటుంది. ఎడ్యుకేషన్ పేమెంట్ గేట్‌వే ఆన్ ది రిక్రూట్మెంట్ పోర్టల్. సో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. చెక్ చేయండి ఒకసారి. అప్లోడ్ ఎస్ఎస్‌సి. సో దీనికొచ్చేసి సర్టిఫికేట్స్ అనేవి అప్లికేషన్‌కి మనకు కావాల్సినవి ఎస్ఎస్‌సి అంటే 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఏపీ టెట్, స్కోర్ కార్డ్, లోకల్ స్టేటస్, క్యాస్ట్, ఇన్‌కమ్, ఈడబ్ల్యూఎస్ ఏమైనా డిజేబిలిటీ ఉంటే వాటికి సంబంధించినవి. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉండాలి. సో అవి మీరు అప్లికేషన్‌లో మీరు మెన్షన్ చేసుకోవాలి. సో ఈ జాబ్ అప్డేట్ యొక్క లింక్ కూడా వచ్చేసి డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అండ్ దీనికి వచ్చేసి పేమెంట్ చెప్పాను కదా! రిక్రూట్మెంట్ పోర్టల్, గేట్‌వే. సో దీని ద్వారా మనం పేమెంట్ అనేది చేసుకుంటాము. సో ఈ రోజు అప్డేట్స్ వచ్చేసి ఇవి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ and like the bell button. Thanks for watching.